My main motto to create this channel genuine institutes ఉన్నాయి నేర్పించడానికి. ఏం చేయాలో తెలీదు, బయట ఇన్స్టిట్యూట్స్ చాలా ఫ్రాడ్ చేస్తున్నారు. ఐ డోంట్ వాంట్ యూ టు వేస్ట్ యువర్ మనీ. ఎక్కడ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు, దేనికి కూడా. అవన్నీ ఫ్రీగా మీకోసమే పెట్టా. ఇన్స్టిట్యూట్స్ లో కూడా పెట్టని కాన్సెప్ట్స్ అన్నిటిని నేను పెట్టా, ఓన్లీ ఫర్ యూ. తెలుగులో యూఐ యూఎక్స్ నేర్చుకోవడానికి ఒక పర్ఫెక్ట్ ప్లేస్ చేద్దామనే ఈ డిజైన్ హారిజాన్స్ ఛానల్ క్రియేట్ చేస్తాను. ఐ నెవర్ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్, రైట్? I have a 5+ years experience in this field, and also I'm a mentor, and I have helped lots of students to get a job in UI UX designing. Freshers కి మాత్రమే కాదు, చాలా మంది ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ who wants to change their role or career shift అవ్వాలనుకున్న అండ్ కెరియర్ గ్యాప్ వల్ల ఆగిపోయిన వాళ్ళకి చాలా మందికి నేను హెల్ప్ చేసిన స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళు జాబ్స్ రావడం, ఇంటర్న్షిప్స్, ఫ్రెషర్స్ అయితే ఇంటర్న్షిప్స్, ఫుల్ టైమ్ జాబ్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈ వీడియోలో వాట్ ఈస్ యూఎక్స్ డిజైనింగ్, వాట్ ఈస్ యూఐ డిజైనింగ్, ఇదంతా సేమ్ ఎప్పటి నుంచో చెప్తున్నది మళ్ళీ చెప్పాలనుకోవట్లా. ఒకవేళ మీరు కొత్తగా ఈ యూట్యూబ్ ఛానల్లోకి వచ్చినట్టయితే ఐ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ దీస్ ఆల్ ద కాన్సెప్ట్స్. దిస్ ఈస్ ఓన్లీ ఫర్ మీ, అండ్ కొంచెం ఇన్ఫర్మేషన్ మీకు ఇంపార్టెంట్ అయింది చెప్పడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. మై మెయిన్ మోటో టు క్రియేట్ దిస్ ఛానల్, ఐ డోంట్ వాంట్ అదర్స్ టు స్ట్రగుల్ టు లెర్న్ యూఐ యూఎక్స్ డిజైనింగ్. అంటే చాలా మంది ఎలా నేర్చుకోవాలో తెలీదు, ఏం చేయాలో తెలీదు, బయట ఇన్స్టిట్యూట్స్ చాలా ఫ్రాడ్ చేస్తున్నారు. అండ్ యూనో హైదరాబాద్లో కూడా ఈ మధ్య స్టార్ట్ అయినాయి చాలా తక్కువ జెన్యూన్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి నేర్పించడానికి. అసలు ఇది మనకి కరెక్టా కాదా అని తెలియకుండానే ఇన్స్టిట్యూట్లో జాయిన్ యూ కెన్ లెర్న్ ద యూఐ యూఎక్స్ సబ్జెక్ట్ త్రూ మై పాస్ట్ వీడియోస్. అసలు యూఐ యూఎక్స్ డిజైనింగ్లో నేను సెట్ అవుతానా అన్నది తెలుసుకున్న తర్వాత జాయిన్ అయితే బెటర్ అవుతుంది కదా. నేను స్టార్టింగ్లో యూఐ యూఎక్స్ నేర్చుకోక ముందు నేను బీటెక్లో ఉండేటప్పుడు మా కాలేజ్ వాళ్ళు ఏమైతే కోడింగ్ సంబంధించినవి కోర్సెస్ ఉన్నాయో అన్నింటికి నేను అప్లై చేసేసాను అనమాట. అప్లై చేయడం అంటే నేర్చేసుకున్నా. ఒక కోర్స్ ఉండేది, జావా నేర్పించే వాళ్ళు, C++ నేర్పించారు. అప్పుడు వాళ్ళు 10,000 తీసుకున్నారనమాట. ఇప్పుడు ఒక 16 to 17 ఈ మధ్య ఇయర్స్లో అనమాట. అండ్ దెన్ నేను ఏం చేశానంటే గేట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశాను. బికాస్ గేట్ అప్పుడు వాళ్ళు ప్రమోట్ చేయడం స్టార్ట్ చేశారు. కాలేజ్లో ఇలా గేట్ ఉన్నది, గేట్ అయితే మీకు సంబంధించిన జాబ్స్ వస్తూ ఉంటాయి, అండ్ మీ కాలేజ్ తర్వాత చదువుకోవడానికి బాగుంటుంది, అండ్ మీకు మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. సంథింగ్ దే పోర్ట్ సంథింగ్ ఇన్ టు మై మైండ్, బికాస్ ఐ రియలీ డోంట్ నో యూఐ యూఎక్స్ అన్న సబ్జెక్ట్ ఇలా ఉంటుంది, ఆర్ డిజైనింగ్ మీద ఇలాంటి కెరియర్ ఉంటుంది అన్న కాన్సెప్ట్స్ నాకు తెలియదు అప్పుడు. సో దట్స్ వై నీ కాలేజ్లో ఏమైతే కోర్సెస్ చెప్పేవాళ్ళో అవన్నీ కష్టమైనా సరే మనీ పెట్టి ఏదో ఒకటి తెచ్చి నేర్చుకోవడానికి ట్రై చేసేదాన్ని. కానీ అప్పుడు అంత యూట్యూబ్ ఫోన్ అంతా నా దగ్గర ఉండేది కాదనమాట. సో నాకు నేర్చుకోవడం, తెలుసుకోవడం, ఇప్పుడు ChatGPT అని, ఏమేమి కోర్సెస్ బెస్ట్, ఎక్కడెక్కడ నేర్చుకోవచ్చు, ఇవన్నీ మనకి ఇన్ఫర్మేషన్ చాలానే తెలుస్తుంది. బట్ అప్పుడు నాకు అంత తెలిసేది కాదు. అంటే నాకు మొబైల్ ఫోన్ యూజ్ చేయడం అంత ఇంట్రెస్ట్ పెట్టేదాన్ని కాదనమాట. సో అది కష్టం అయిపోయేది. దాని తర్వాత ఏమైంది, అక్కడ ఉన్న కోర్సెస్కి నాకు దగ్గరగా ఒక 40,000 to 50,000 నేను ఖర్చు పెట్టేసా. చిన్న కోర్సెస్ అయినా నేను చాలా ఎక్కువ చేయడం వల్ల ఇంకా ఎక్కువ అయినవి కూడా ఉన్నాయి. బట్ ఐ డోంట్ వాంట్ యూ టు వేస్ట్ యువర్ మనీ ఆన్ సమ్ షిట్టి కోర్సెస్ ఆర్ కన్ఫ్యూజన్, అంటే క్లారిటీ లేకుండా ఒక కోర్సులోకి వెళ్ళిపోకుండా యూఐ యూఎక్స్ డిజైనింగ్ కోసం ఈ ఛానల్ మీకు ఎలా హెల్ప్ అయ్యేలా చేయాలి అన్నది చాలా వర్క్ చేశాను అనమాట. సో అలా వర్క్ చేస్తున్నప్పుడు ఐ క్రియేటెడ్ ఫస్ట్ యూఎక్స్ డిజైన్ ప్లేలిస్ట్. సో దేర్ యూ కెన్ లెర్న్ వాట్ ఈస్ యూఎక్స్ డిజైన్, యూఎక్స్ డిజైన్లో ఏమేం ప్రాసెస్ ఉంటుంది, అసలు ఎలా నేర్చుకోవాలి, అసలు ఏమేం కాన్సెప్ట్స్ ఉంటాయి అన్నట్టు బ్రీఫ్గా చెప్పడం నేను స్టార్ట్ చేశాను. So what you can do is before going to any course, UX playlist అని ఉంది చూసారా, అది చూస్తూ ఉండండి, జస్ట్ చూస్తూ ఉండండి. నేను చెప్తున్నది వింటూ ఉండండి, సరిపోద్ది. సో వింటున్నప్పుడు కానీ, ఆర్ మీకు కొంచెం ఇంట్రెస్ట్ కలిగి ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కానీ, ఆర్ ఇంకా క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నప్పుడు కానీ బోర్ కొట్టకుండా వింటున్నారు, ఆర్ ఇది ఇంట్రెస్టింగ్గా ఉంది, చేయాలనిపిస్తుంది అని అంటే యూ కెన్ స్టార్ట్ లెర్నింగ్. ఆర్ అది కాకుండా ఏంటనంటే మీరు చేస్తున్నప్పుడు ఇబ్బంది పడి, మీరు డిజైనింగ్ చేస్తున్నప్పుడు ఇబ్బంది పడుతూ, ఆర్ చూస్తున్నప్పుడు ఇదేంట్రా బాబు ఇంత సోదలా ఉన్నదా అని అనిపించేదంటే యూ కెన్ డ్రాప్ ఫ్రమ్ దేర్ ఓన్లీ. అలానే యూఐ ప్లేలిస్ట్ పెట్టా. వాట్ ఈస్ యూఐ డిజైనింగ్, యూఐ డిజైనింగ్లో ఏమేమి ఉంటాయి, చాలా కాన్సెప్ట్స్ పెట్టున్నా. అండ్ అలానే యూఐ యూఎక్స్ డిజైనింగ్కి నేర్చుకోవాల్సిన ఒక టూల్ ఉంటుంది, దాన్ని ఫిగ్మా టూల్ అని అంటారు. సో ఆ ఫిగ్మా టూల్ కూడా ఎలా నేర్చుకోవాలి, ఎక్కడ నేర్చుకోవాలి, ఏంటి, అసలు ఈజియెస్ట్ వేస్ ఏంటి, మీరు తెలుసుకోవాల్సిన కాన్సెప్ట్స్ ఏంటి అని సపరేట్ ప్లేలిస్ట్ ఉన్నది. అండ్ మాస్టర్ క్లాస్ అని ఒక 2 ఇంపార్టెంట్ వీడియోస్ పెట్టా, చాలా ఇంపార్టెంట్ వీడియోస్.
సో అవి చూస్తే మీకు ఫిగ్మా వచ్చేస్తుంది కూడా. మీరు ఏ కోర్స్ కూడా తీసుకోకర్లే, ఉడేమీలో కానీ వేరే అదర్ చిన్ని కోర్సెస్లో కూడా తీసుకోకర్లే, మీకు అర్థమయ్యే భాషలో తెలుగులోనే చెప్పి పెట్టా అనమాట. అందులో బిఫోర్ గోయింగ్ టు ఎనీ కోర్స్, ఈ యూట్యూబ్ ఛానల్ డిజైన్ హారిజన్స్ అంటే నేను పెట్టిన ఛానల్ మీకు ఎలా హెల్ప్ అవుతుంది అని అంటే మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అసలు డైలమాలో ఉంటాం కదా, ఇది మనకు కరెక్టా కాదా, నేర్చుకోవచ్చా నేర్చుకోకూడదా, ఇలాంటి డైలమా నుంచి కొంచెం క్లారిటీ వచ్చేలా చేయడానికి హెల్ప్ చేస్తుంది. బికాస్ అంత ఇన్ఫర్మేషన్ నేను యూఎక్స్ ప్లేలిస్ట్లో పెట్టా, యూఐ ప్లేలిస్ట్లో పెట్టా, అండ్ ఫిగ్మాలో కూడా పెట్టా. ఎక్కడ ₹1 కూడా తీసుకోలేదు, దేనికి కూడా, అవన్నీ ఫ్రీగా మీకోసమే పెట్టా. వన్ మోర్ థింగ్, ఇన్స్టిట్యూట్స్లో కూడా పెట్టని కాన్సెప్ట్స్ అన్నిటిని నేను పెట్టా, ఓన్లీ ఫర్ యూ. అంటే మీరు ఈజీగా యాక్సెస్ చేసుకుంటూ నేర్చుకోవడానికి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా యూఐ/యూఎక్స్ డిజైనింగ్ నేర్చుకోవాలి అంటున్నారు అని అంటే సజెస్ట్ చేయండి, ఈ ప్లేలిస్ట్ చూడండి, ఈ ఛానల్ ఇలా ఉంటుంది అంటే. దానివల్ల ఇప్పుడు నాకు యూట్యూబ్లో వ్యూస్ వస్తాయనో లేకపోతే మనీ వస్తాయనో అసలు కాదు. ఎందుకనంటే తర్వాత ఇన్వెస్ట్మెంట్ పెడతారు చూసారా కోర్సెస్కి, అది కొంచెం బర్డెన్ అయిపోద్ది. ఇంట్రెస్ట్ లేకుండా ఆర్ మనకి సూట్ అవుతుందో లేదో తెలుసుకోకుండా వెళ్ళిపోవడం వల్ల చాలా కష్టంగా ఉంటుంది అనమాట నేర్చుకునేటప్పుడు, అండ్ మనీ కూడా వేస్ట్ అయినట్టు ఉంటుంది. ఇప్పుడు క్లారిటీ ఉన్న వాళ్ళకి ఇది ఎలా హెల్ప్ అవుతుంది అని అంటే, చాలా క్లారిటీ వస్తుంది. ఐ జస్ట్ వాంటెడ్ టు లెర్న్ దిస్ బికాస్ ఐ లవ్ ఇట్, నేను రీసెర్చ్ చేసా, బేసిక్ రీసెర్చ్ చేసా, సో ఐ వాంట్ టు గో విత్ దిస్ అనుకున్న వాళ్ళకి ఎలా హెల్ప్ అవుతుంది. వాళ్ళ కోసం నేను ఏం చేశాను అంటే, ఇందులో యూఎక్స్ డిజైనింగ్లో ఇన్డెప్త్ కాన్సెప్ట్స్, ప్రాసెస్ అని, డిజైన్ ప్రాసెస్ అని, దాని స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఎలా చేయాలి, ఏమేం స్టెప్స్ ఉంటాయి, అండ్ వాటిలో మీరేం స్కిప్ చేయొచ్చు, ఏమేమి కన్సిడర్ చేయొచ్చు, ఇవన్నీ కాన్సెప్ట్స్ నేను ఆల్రెడీ పెట్టున్నా. యూఐలో కూడా చాలా ప్రాక్టికల్ ఇన్ఫర్మేషన్ నేను పెట్టా, అవన్నీ మీ డిజైన్స్లో ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు ఇవన్నీ పెట్టున్నా. సో ఇవి డెఫినెట్గా ఎవరికైతే క్లారిటీ లేదో వాళ్ళకి, అండ్ క్లారిటీ ఉన్న వాళ్ళకి డిజైన్ హారిజన్స్ ఛానల్ చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. అండ్ అలానే వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే, యూఐ/యూఎక్స్ డిజైనింగ్ నేర్చుకున్నంత మాత్రం సరిపోదు, అది మీకు వచ్చు అన్నట్టు ప్రూవ్ చేసుకోవాలి. ఎలా ప్రూవ్ చేసుకుంటామని అంటే, ఒక ప్రాజెక్ట్ చేయాలి, ఆ ప్రాజెక్ట్ చేస్తే సరిపోదు, దాన్ని మీరు చేసినట్టు చూపించుకోవాలి. ఎలా చూపిస్తారు? కేస్ స్టడీస్ చేయాలి. కేస్ స్టడీస్ అంటే ఏంటి అన్నది ఆల్రెడీ పెట్టున్నా. పోర్ట్ఫోలియో ఎలా చేయాలన్న దాని మీద కూడా కాన్సెప్ట్ మీద చాలా మాట్లాడున్నా. వాట్ ఇస్ పోర్ట్ఫోలియో, అసలు పోర్ట్ఫోలియో అంటే ఏంటో కూడా తెలియదు. అసలు యూఐ/యూఎక్స్ డిజైనర్ అవ్వాలంటే ఏమేం కావాలో అన్నీ మన డిజైన్ హారిజన్స్ ఛానల్లో కేవలం మీకోసం మాత్రమే పెట్టా. రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ యూఐ/యూఎక్స్ డిజైనింగ్లో ఏమేమి ఉంటాయి అన్నట్టు కొన్ని వెబ్సైట్స్కి, లైవ్ ప్రొడక్ట్స్కి, ఫిజికల్ ప్రొడక్ట్స్కి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. అండ్ అలానే యూఎక్స్ ఎలా ఉంటుంది, యూఐ ఎలా ఉంటుంది, ఫిగ్మా మాస్టర్ క్లాస్ అని చెప్పేసి వాటితో ఆగిపోలే, మీకోసం చాలా ఇంక్లూడ్ చేశాను. అందులో ఏఐ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా పెట్టా. సో ఏఐలో ఏమేమి వెబ్సైట్స్ బెస్ట్ యూఐ/యూఎక్స్ నేర్చుకోవడానికి, ఆర్ యూఐ/యూఎక్స్ చేస్తున్నప్పుడు ఏమేమి వెబ్సైట్స్ వచ్చున్నాయి, సో వాటి నుంచి ఇన్స్పిరేషన్స్ ఎలా తెచ్చుకోవచ్చు, వాటిని ఎలా మీ డిజైన్స్లో యూజ్ చేసుకోవచ్చు, సో ఇవన్నీ కూడా మీకు ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా క్లియర్గా పెట్టున్నా. సో ఇది చాలా హెల్ప్ అవుతూ ఉంటుంది అనమాట. డిజైన్ ఒక కెరియర్గా అండ్ ప్యాషన్గా సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే యూఆర్ ఆన్ ద రైట్ ప్లేస్, బికాజ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ క్లియర్లీ ఫర్ యూ ఇన్ తెలుగులో చాలా చక్కగా నీకు అర్థమయ్యేలాగా చెప్పా. ఎందుకంటే there are lots of courses out there, but you can't able to learn because of the language constraint, because of new terminologies, any other issues, right? So I don't want you to face those things. That's why I started UI/UX designing channel in Telugu. అండ్ దాంతోపాటు మీ యూఎక్స్ డిజైనింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వాలన్నా, యూఐ డిజైనింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వాలన్నా, ఫిగ్మాలో టూల్ని ఎలా వాడాలి, ఇలాంటి వాటన్నిటిలో ఇంప్రూవ్ అవ్వాలి, మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలంటే వాట్ ఆర్ ద బెస్ట్ టిప్స్ అండ్ ట్రిక్స్, ఇవన్నీ ఛానల్లో పెట్టా. సో డోంట్ మిస్ దిస్. ఒక వీడియో ఏదో ఓల్డ్గా ఉన్నది ఎప్పుడో పెట్టింది అన్నది చూసి యూజ్ ఉండదేమో అని అయితే అనుకోవద్దు. మీరు ఇది ఒక 5 years తర్వాత చూసినా సరే హెల్ప్ అయ్యేటట్టే మీకు వీడియో చేశా. ఎందుకనంటే ఏ వచ్చినా ఏమొచ్చినా యాజ్ అ హ్యూమన్గా అండ్ రోబోట్స్ ఆర్ ఏఐ కొన్ని థింక్ చేయని కాన్సెప్ట్స్ని కూడా మనం ఎలా థింక్ చేయొచ్చు అన్నది ప్రాక్టికల్గా చెప్పిన సిచ్యువేషన్స్ అండ్ వీడియోస్ కూడా ఉన్నాయి. కన్ఫామ్గా మీకు ఈ వీడియోస్ చాలా హెల్ప్ అవుతాయి. సో చూస్తూ ఉండండి. అండ్ నా సజెషన్ ఏంటి అని అంటే, మనం 10th వరకు ఈ సబ్జెక్ట్ గురించి వినుంటాం, ఇంటర్లో కూడా వినుంటాం, మేబీ కొంతమంది వినుంటారు, ఇంటర్మీడియట్ తర్వాత బీటెక్ ఆర్ డిగ్రీ ఎవరో చెప్తేనో లేకపోతే మనం రీసెర్చ్ చేస్తానో సంథింగ్ వీ గాట్ టు నో దేర్ ఇస్ అ కెరియర్ కాల్ UI/UX డిజైనింగ్, రైట్? బట్ సడన్గా ఒక తెలియని సబ్జెక్ట్ని మన బ్రెయిన్లో పంపించాలి అని అంటే ఇట్స్ రియలీ
టఫ్ టాస్క్. బట్ దాన్ని ఎలా మన బ్రెయిన్లో పెట్టుకుని దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి, ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అని అంటే ఓన్లీ వన్ థింగ్, డైలీ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఒకసారి రిపీట్ అయిన వాటిని మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేస్తూ రీక్యాప్ చేస్తూ చూస్తూ దాని గురించి మీరు ఎవరితోనైనా డిస్కస్ చేస్తూ ఆర్ పాడ్కాస్ట్లు ఏమన్నా వింటూ ఆర్ నేను చెప్పింది అన్నా సరే, లేదనంటే హిందీ మీకు వచ్చినట్టే హిందీ వాళ్ళు చెప్పేది, హిందీలో చాలామంది పునీత్ చావల్ అని చెప్పి, అంశ్ మెహ్రా and lots of other people, they are trying to tell what is UX designing, UI designing, live projects gurinchi explain chestha untaru, problems gurinchi explain chestha untaru. Try to watch those videos, understand the concepts. So gap ichna problem avutadi. Gap anante oka one day tarvata inkoka day gap వచ్చింది ఇది ఏమైనా అలా కాదని చెప్తున్నాను. మీరు ఒక 1 month నేర్చుకున్న తర్వాత ఏదో పర్సనల్ ఇష్యూస్ వల్ల వేరే వర్క్ వెళ్ళిపోయారు, దాని తర్వాత దీన్ని నేర్చుకోవట్లే ఆపేశారని అంటే ఇట్స్ అ ప్రాబ్లమ్, బికాస్ యూ డోంట్ రిమెంబర్ దోస్ టాపిక్స్ వాట్ యూ లెర్న్ ప్రీవియస్లీ, రైట్? డోంట్ డూ దాట్ మిస్టేక్. సో ట్రై టు లెర్న్ ఎవ్రీథింగ్ అండ్ రిమెంబర్ ఎవ్రీథింగ్. రిమెంబర్ ఎవ్రీథింగ్ అని అంటే ఏం చేస్తాము, ఏదో మనం ప్రాక్టీస్ చేయాలి ఆర్ డైలీ చూస్తూ ఉండాలి ఆర్ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి ఆర్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ దట్ పర్టికులర్ కాన్సెప్ట్స్. అండ్ ఇలా ఉంటేనే కదా మనము వాటికి ఫెమిలియర్గా ఉండి ఓకే ఇది నాకు తెలుసు అన్న ఫీలింగ్ కలుగుద్ది. సో UIUXలో అలా చేయాలి అని అంటే కొంచెం అలవాటు అయ్యేంత వరకు, ఎవరు అడిగినా చెప్పగలిగేలా అయ్యేంత వరకు మీరు చేయాల్సిన కొన్ని టాస్క్లు ఏంటనంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, అవన్నీ చేస్తే మీరు అసలు ఇబ్బంది పడరు. సో అవన్నీ చేయడానికి అండ్ అవన్నీ ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీరు చేయాలంటే ఎలా చేయాలి అని అనుకుంటే మీరు జస్ట్ డిజైన్ హారిజాన్స్ తెలుగు ఛానల్లో పెట్టిన UIUX కంటెంట్ చూస్తే సరిపోద్ది. ఇంకా అంటే 100%లో మీరు ఎంత పర్సెంట్ పెట్టారని అడగొచ్చు కంటెంట్ని, బట్ 100%లో నేను ఒక 40% పెట్టాను. ఫ్రెషర్ ఆర్ బిగినర్గా కెరీర్ షిఫ్ట్ అయ్యే వాళ్ళకి ఎంతవరకు తెలుసుకోవాలో అంతవరకు పెట్టున్నా, బట్ ఫ్యూచర్లో ఇంకా అడ్వాన్స్ కాన్సెప్ట్స్ మీకోసం కన్ఫర్మ్గా పెడతా. UIUX కంటెంట్ నేర్చుకోవాలన్నా, నేను చెప్పింది మీకు ఇన్ఫర్మేషన్ కన్ఫర్మ్గా మీ దగ్గర రావాలన్నా వాట్ యూ హ్యావ్ టు డూ, ఎస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ అలానే UIUX డిజైనింగ్ నేర్చుకోవాలని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ షేర్ చేయండి. ఓకే దెన్, థ్యాంక్ యూ.